మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు కావచ్చు, సమావేశాల్లో కావచ్చు, ఆయన మాట్లాడుతున్న మాట తీరు చూస్తుంటే నిజంగా మరింత ఆకట్టుకునే విధంగా ఉంది అనేది చాలా క్లియర్ కట్‌గా తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఎంత అగ్రెషన్‌గా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి కోసం నిర్దాక్షిణ్యంగా పనిచేస్తున్న విషయాలు కూడా మనకు తెలిసిన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త స్లో అయ్యాడు. సో, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఇలా అని అందరూ అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా ఓడిపోయిన తర్వాత 2.0 అంటూ మొదలెట్టాడు. సో, కాబట్టి అప్పటినుంచి దబిడి దిబిడిగానే ఉంది. అంటే ఒక రకంగా అరాచకం అని చెప్పుకోవాలి. ఆయన మాట్లాడుతున్న ప్రతి స్పీచ్ కూడా కార్యకర్తలను ఆకట్టుకునే విధంగా ఉంది. ధైర్యం ఇచ్చేలాగా ఉంది. అంటే ఎవడైతే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల మీద టచ్ చేస్తున్నాడో వాళ్ళ పేర్లన్నీ కూడా నమోదు చేసుకోండి. రాబోయే రోజుల్లో వాళ్ళకు నెక్స్ట్ మనమే రాబోతున్నాం. వాళ్ళ పని పడతాము అది ఇది అని చెప్పేసి అంటే ఆ తర్వాత చేస్తాడో చేయడో ఇంకొక విషయం. డెఫినెట్‌గా ఏదేమైనా కూడా కార్యకర్తలకు అండగా నిలబడి ఉన్నామనేది చూపిస్తున్నారు. క్లియర్‌గా కనిపిస్తుంది. ఒక రకంగా రాబోయే ఎన్నికల్లో చాలా అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తున్నట్టు చాలా క్లియర్‌గా కనిపిస్తుంది.